నేను ఒకటి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. వైశమ్మ చనిపోయిన తర్వాత ఇన్ని చావులు మనం చూసినాం, దగ్గర ఒక 10 చావులు మనం చూసి ఉంటాం. వైశమ్మకే న్యాయం జరగలేదు, ఇంకా మిగతా 10 మందికి ఇంకేం న్యాయం జరుగుతుంది? నేను ఒకటి అనుకుంటున్నా, వైశమ్మకి న్యాయం జరగాలి. వాళ్ళ నలుగురికి ఉరిశిక్ష పడాలి. తల్లి అబద్ధాలు ఆడదు, కన్న తల్లి ఎప్పుడైనా అబద్ధాలు ఆడదు. ఒక్కడితోటైతే కాదు అది. ఆ పిల్లకి వాళ్ళ అన్నదమ్ములు 13 మంది కూడా 14 తమ్ముళ్ళక్కనే చూసిరు, కానీ ఒక చెల్లెలక్క అయితే జోల్లే. మంచిగా బండి నేర్పించటం కానీ వాడిని పడేసి కొట్టడానికి ఆ పిల్లకి 2 నిమిషాలు 3 నిమిషాలు పట్టదు. వాడిని దొబ్బి బయటికి రావటానికైనా 1 నిమిషం పట్టదు. అట్లాంటిది ఆ పిల్లకి ఏదో మత్తు ఇచ్చి ఆ పని చేసిండు. వాడితోటైతే కాదు. మిగతా 3 కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మీరు చట్టంలోకి తీసుకొని వైశమ్మకి న్యాయం జరిగేలా చేయండి. మరీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, వైశమ్మ తల్లికి న్యాయం చేయండి. ఆ తల్లి పడే బాధ అంత ఇంత బాధ కాదు. వీడియోలు చూస్తుంటేనే కడుపు తరక్కబోతుంది, ఏడుపు వస్తుంది వీడియోలు చూస్తుంటేనే. మీరు దయచేసి పోలీసులైనా, లాయర్లైనా, జడ్జిలైనా ఈ నలుగురిని చట్టంలోకి తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగేలా చేయండి. వాళ్ళకు ఉరిశిక్ష పడేలా చేయండి. ఆ తల్లి పానం సంతోషిస్తుంది కొంచెం. నా బిడ్డ చనిపోయినా, నా బిడ్డను చంపిన వాళ్ళకి ఉరిశిక్ష పడ్డది, నా బిడ్డ ఆత్మశాంతి ఉంటుంది అన్నది ఉంటుంది. మీ అందరికీ దయచేసి చెప్తున్నా, వైశమ్మకి న్యాయం జరిగేలా పోరాడదాం, చేద్దాం.